హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ వెళ్తూ ఉంటాను, ప్లస్ కల్కట్టా కూడా వెళ్తుంటాను. మీరు ఎక్కడైనా మీకు మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు వెస్ట్ బెంగాల్లో కూడా మీరు వచ్చి కలవచ్చు. ఇవాళ మాట్లాడే టాపిక్ అంటే చాలామంది పేరెంట్స్ వచ్చి చిన్నపిల్లలు వంకరగా నడుస్తున్నారు అనే కంప్లైంట్తో వస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే నడుస్తూ లేకపోతే పరిగెడుతూ కింద పడిపోతున్నారు అనే కంప్లైంట్తో వస్తుంటారు. సో చాలా భయంతో ఆతృతతో వస్తారు పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎందుకు ఇలా పడిపోతున్నాడు, ఎందుకు ఇలా కాలు వంకర వేస్తున్నారు అని చెప్తారు. మేము వాళ్ళని చూస్తే పేషెంట్ నార్మల్గానే పుట్టాడంటారు, నార్మల్గానే అంటే మైల్ స్టోన్స్ అంటాము, కరెక్ట్ టైంకి వ్యాక్సిన్స్ ఇచ్చారు, కరెక్ట్ టైంకే పుట్టాడు, బయట రిలేషన్ వాళ్ళనే పెళ్లి చేసుకొని వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకొని ఉండొచ్చు, ఎవ్రీథింగ్ నార్మలే ఉంటుంది, సిజేరియన్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ అయినా అని ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతామండి. వీటికి నడకకు సంబంధం ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే పేషెంట్ ఒక కాలు వంకరగా పెట్టి నడవచ్చు, అంటే లోపలికి పెట్టి నడవచ్చు ఒక కాలు, లేకపోతే రెండు కాళ్ళు వంకరగా లోపల పెట్టి నడవచ్చు అండి. సో నడిచే విధానం మేము కొంచెం గమనించాల్సి వస్తుంది. సో ప్లస్ పేషెంట్స్ అటెండర్స్ మాకు అంటే పేరెంట్స్ మమ్మల్ని పేషెంట్లను ఎప్పుడు తీసుకొచ్చారు అంటే ఇలా నడవడం మొదలుపెట్టి వెంటనే తీసుకొస్తారా, లేకపోతే కొన్ని నెలలు సంవత్సరాల తర్వాత తీసుకొచ్చడం బట్టి కూడా ఉంటుందండి. చాలామంది గమనించరు, ఇది నార్మల్గానే ఇలా నడుస్తారు కావచ్చు అనిపిస్తుంది. కొంతమందికి అయితే పక్కవాడు చెప్పేవారు కూడా గుర్తించడు, ఏంటి మీ అబ్బాయి వంకరగా నడుస్తున్నాడు అని చెప్పేవారు కూడా గుర్తించరని. కొంతమంది స్మార్ట్గా ముందే గుర్తించి డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. పిల్లలు సాధారణంగా 1 year నుంచి 1.5 yearలో మ్యాక్సిమం నడవడం స్టార్ట్ చేస్తుంటారు. 6 కొంతమంది అయితే ఇంకా ఈ మధ్యలో ఎర్లీగానే 8-9 monthsకే పూర్తిగా నడవడం స్టార్ట్ చేస్తుంటారు. సో డిపెండ్స్ అపాన్ పిల్లోడి నుంచి డిఫరెన్స్ ఉంటుందండి. సో నడిచేటప్పుడు మేము చూస్తే నడక ప్యాటర్న్ చూస్తామండి. అవసరం ఉంటే కొన్ని ఎక్స్రేలు తీస్తాము. ఎక్స్రేలు తీసి ఆ పేషెంట్ని ఎక్స్రేలో బోన్స్లో కాల్షియంలో కానీ బోన్లో కానీ మన లోపల ఉందా ఫస్ట్ నిర్ధారిస్తామండి. అవన్నీ లేవు అని అంటే మేము చూసేది ఏంటంటే పేషెంట్ కూర్చునే పద్ధతులు తప్పు ఉంటాయండి. పేషెంట్ వెనకాలకి అంటే వజ్రాసనం లాంటి పొజిషన్లో అంటే పూర్తిగా కాలు వెనకకి వెళ్ళి కూర్చుంటే ఇలా వంకరగా నడిచే ఆస్కారం ఎక్కువగా ఉందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నపిల్లవానికి చెప్పలేము, కానీ పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ముసలి వాళ్ళందరిని ఎడ్యుకేట్ చేసి పిల్లవాడు ఎప్పుడైనా లోపలికి అలా కూర్చుంటుంటే మీరు గమనించి ఇమ్మీడియట్లీ అలా కూర్చోవద్దు. ఓకే, ఆ పొజిషన్ నుంచి మామూలుగా బాస్పెట్లు వేసుకొని చక్లం వేసుకొని కూర్చున్నా కానీ నో ప్రాబ్లం, లేకపోతే కాళ్ళు చాపి కూర్చున్నా నో ప్రాబ్లం, కానీ వెనకాలకు వజ్రాసనం పొజిషన్లో అలాంటి పొజిషన్లో కూర్చోబెట్టద్దండి. అలా కూర్చోబెడితే మనకు చిన్నపిల్లల విషయం చెప్తున్నాను, కాళ్ళు వంకరగా వేసే అలవాటు వచ్చేస్తుంది. వాళ్ళు కంపల్సరీ వేస్తారు మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్. రెండవది ఏంటంటే కొంతమందికి నడక చాలా తేడా ఉంది అని అంటే అప్పుడప్పుడు కొన్ని స్ప్లింట్స్ అంటే కాళ్ళని స్ట్రైట్ పెట్టే స్ప్లింట్స్ ఎక్స్టర్నల్ అప్లయన్సెస్ అంటారంట, అంటే బయట నుంచి పెడదాం స్ప్లింట్స్, సాక్స్ లాంటివి, అలాంటి స్ప్లింట్స్ పెట్టి ఆ పేషెంట్స్ని కొంచెం నడకని యాంగిల్ని ఎముకల్ని కొంచెం నడిచే పద్ధతిని మనము మార్చవచ్చు. ఇవి కొంతమందికి 3 months, కొంతమంది 6 months, కొంతమంది 1 year వరకు కూడా పెట్టాల్సి వస్తుంది. డిపెండ్స్ అపాన్ పేషెంట్ టు పేషెంట్. మనం ఎవ్రీ 3 monthsకి ఒకసారి పేషెంట్, లేకపోతే 6 months ఒకసారి పేషెంట్ని మనం ఒకసారి వీడియో తీస్తే మనకు వాడి నడక ఎలా ఉందో ఎలా చేంజ్ అవుతుందో తెలుస్తుందండి. సో ఇమీడియట్లీ ఇలాంటి చేంజెస్ మీరు చేస్తే డెఫినెట్లీ పేషెంట్ కాలు స్ట్రైట్ అయిపోతుంది, వాకింగ్ ఈజీగా చేయగలుగుతాడు, ప్లస్ కింద పడడము, జారి పడడము, సడన్గా పడిపోవడము, సడన్గా కూర్చోవడము అలాంటివన్నీ మానిపించవచ్చు అండి. థ్యాంక్ యూ.